ట్యాపింగ్ కేసులో సిట్టు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును 6 అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు వెంట తీసుకెళ్లారు. 2024 మార్చి 10న నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితులు ప్రభాకర్ రావు, ఓ ఛానల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ బృందం హరీష్ ను ప్రశ్నిస్తోంది. హరీష్ విచారణపై ఆయన లీగల్ టీం ఏమంటుందో మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. కేసులో హరీష్ రావు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన హరీష్ రావుకు సంబంధించినటువంటి విచారణ గురించి ఆయన లీగల్ టీం ఏమంటుందో ఆయన మాటలో తెలుసుకోండి. చెప్పండి, అసలు ఇది 2 సంవత్సరాల తర్వాత హరీష్ రావుకు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ పట్ల మీ లీగల్ బృందంగా మీరు ఏం చెప్తారు? అసలు సంబంధం లేని కేసులో నోటీస్ ఇచ్చిండ్రు. గతంలో కూడా ఒక ఫాల్స్ కేసు పెట్టిండ్రు. ఇది పంజాగుట్ట పోలీసులో క్రైమ్ నెంబర్ 1205. దానికి కూడా మేము హైకోర్టు అప్రోచ్ కావడం జరిగింది. హైకోర్టులో కూడా వాళ్ళు కౌంటర్ వేసిన తర్వాత సమగ్ర విచారణ జరిపిన తర్వాతనే హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాజ్ చేస్తూ క్రిమినల్ పిటిషన్ అలౌ చేసింది. 10 నెలల అనంతరం దాన్ని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్పి ఫైల్ చేసింది. ఆ ఎస్ఎల్పిలో కూడా డిస్మిస్ చేసింది. వాళ్ళకి ఏం లేదు, అది లేదు. క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన సేమ్ సెక్షన్లను పట్టుకొని వేరే క్రైమ్లో, సంబంధం లేని క్రైమ్లో నోటీస్ చేయడం అనేది నిజంగా హాస్యాస్పదం. అది కూడా ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్. అంటే ఇటు హైకోర్టు పిటిషన్ కొట్టేసింది, తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇదే తరహా పిటిషన్ కొట్టేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు సిఆర్పిసి కింద 160 కింద నోటీస్ ఇచ్చారు, విచారణకు పిలిచారు. దీని అట్లా అరే 160 కింద విట్నెస్ నోటీస్ ఇచ్చిండ్రు. మేము అందుకే ఇప్పుడు మాకు అవకాశం ఉండే ఈ నోటీసును కూడా ఛాలెంజ్ చేయడానికి మాకు సంబంధం లేదని చెప్పి, కానీ అవసరం లేదు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు పోలీసుల ముందర 11 o'clock వాళ్ళు మాకు టైం ఇచ్చినా కూడా 10:40కే వచ్చినాం. పోలీసులు మేము సహకరిస్తూ ఉన్నాం. ఇప్పుడు సాక్షిగా పిలిచారా, లేకపోతే గతంలో ఇటు శ్రవణ్ రావుతో పాటు ఆ తర్వాత ఇక ప్రభాకర్ రావుకు సంబంధించిన సంభాషణలు జరిగాయంటూ దాంట్లో భాగంగా పిలిచారు? శ్రవణ్ రావు ఎవరో మాకు తెలియదు, ఏది ఎవరో తెలియదు. అసలు వేల మంది, 100 మంది వస్తుంటారు. హరీష్ రావు గారి ఇంటికి పోతే పొద్దున ఒక జాతర ఉంటుంది. ఏ మినిస్టర్ ఇంటి దగ్గర కూడా ఆయన ఇలా అధికారం లేకుండా కూడా 400-500 మందే ఉంటారు. ఎవరెవరికి ఫోన్ ఎప్పుడెప్పుడు ఏంటంటే కలుపుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆయన ప్రజా సమస్యల మీద 24 గంటలు పనిచేసే నిజంగా రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి, అంతసేపు అంత టైం స్పెండ్ చేసే వ్యక్తి. అటువంటి అప్పుడు ఎవరెవరు మీరు చెప్పే పేర్లు కూడా మాకు తెలియదు. ఎలాంటి ఆధారాలు లేకుండా సిట్ విచారణకు హరీష్ రావుని పిలుస్తుందని చెప్పేసి అంటారా? అరే పొలిటికల్ ఇప్పుడు 100% అది. ఎందుకంటే మొన్న కేటీఆర్ గారికి ఏమున్నాయని ఏం లేదు. అందులో కూడా పంచాయతీ ఎలక్షన్ల ముందు కేటీఆర్ గారిని కూడా ఇట్లా నోటీస్ ఇచ్చి పొద్దంతా వేడి చేపించి కూర్చొని ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పరంగా ఇలా ఒక నోటీస్ ఇచ్చి పొద్దంతా ఇలా హంగాం. ఇప్పుడు ఇంకోటి, హరీష్ రావు గారితో పాటు నేను, మా సీనియర్ న్యాయవాది రామచంద్రరావు గారు ఇద్దరం వచ్చినాం. ఇవాళ ఇంతమంది పోలీస్ బందోబస్తు ఎందుకు, ఇదంతా ఎందుకు, ఈ డ్రామా ఎందుకు? మేము సింపుల్ ఒకటే కార్లో వచ్చినాం కదా. ఒకటే కార్లో వస్తే మమ్మల్ని ఇంకోటి ఎక్కడ కూడా అడ్వకేట్ను ఆ విట్నెస్ ఎవరు సాక్షికి కానీ ఎవరికి కానీ పోలీస్ స్టేషన్లకు పోతే విచారణ నిమిత్తం మేము అడ్వకేట్ పోయే అవకాశం ఉంటుంది. కానీ ఇలా వాళ్ళు కూడా మమ్మల్ని అడ్వకేట్లను కూడా లోపలికి ఎంటర్ కాకుండా ఇది ఎంత దుర్మార్గమైన రాష్ట్ర పరిపాలన మీరు అర్థం చేసుకోవాలి. అందరూ డ్రామా అని మీరు అంటున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయినటువంటి నిందితులతో హరీష్ రావుకు సంబంధించినటువంటి సంభాషణలు జరిగాయని సిట్ చెప్తుంది. 2 సంవత్సరాల కింద ఎఫ్ఐఆర్ అయిన ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంకేముంటుంది దర్యాప్తు మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది ఛార్జ్షీట్లో మొత్తం అన్ని పొందుపరుస్తారు. అది అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా క్లీన్గా వాళ్ళందరికీ బెయిల్ ఇప్పుడు ఎవరు ఇచ్చిండ్రు? హైకోర్టు ఇవ్వలే ఫస్ట్. అందులో గతంలో తిరుపతి వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టులో క్లియర్గా అన్ని చూసిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చేది. సుప్రీంకోర్టులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోటీస్ చేయడం అనేది నిజంగా అది ఎవరైనా కోర్టులో పోతే కూడా నిమిషంలో తెచ్చుకోవచ్చు. కానీ ఒకటే అన్నారు, ఏమన్నారంటే హరీష్ రావు గారు, వద్దు మనం ఫేస్ చేద్దాం, వాళ్ళు ఇచ్చిన టైం పోదాం. 11 టైం ఇచ్చి మేము 10:40కే వచ్చి అలా మేము ఇన్వెస్టిగేషన్ కవర్. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని విచారించినా లాయర్ల సమక్షంలోనే విచారించారు. వారు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని ఎందుకు అనుమతించలేదు? మమ్మల్ని అనుమతించాలంటే పోలీసులు అత్యుత్సాహం. అది ఏం చేస్తాం తెలంగాణ పోలీసు. ఇప్పుడు వాళ్ళకి చట్టాలు తెలుసా తెలియదా? ఇప్పుడు వాళ్ళకు రాజ్యాంగం కన్నా గౌరవం ఇవ్వడం కన్నా కూడా వాళ్ళు చెప్పే పోలీస్ భాషలు చెప్పే మాటలకే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కాబట్టి మమ్మల్ని అలౌ చేయలేదు. వాళ్ళు నిజంగానే చట్టం తెలుసుకున్న పోలీసులు అయితే మమ్మల్ని అలౌ చేయాలి. వాళ్ళు 1997లో క్లియర్గా డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మొన్న జస్టిస్ బిఆర్ గవాయి ఇచ్చిన దానిలో ఆఫ్టర్ వాళ్ళం 2011లో అన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి. వివిధ రకాల హైకోర్టులు జడ్జిమెంట్ ఇచ్చినాయి. అన్నీ తెలిసి కూడా వాళ్ళు మనకు తెలియనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక యూనిఫామ్ ఉద్యోగం లెక్క మా సుపీరియర్, మా బాసులు, మేము రాజ్యాంగంకు విలువ వేయకున్నా పర్లేదు కానీ మా బాసులకే విలువ వేస్తామన్నట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము కూడా కోర్టులో మళ్ళీ చేస్తాం ఖచ్చితంగా. హరీష్ రావు విచారణకు హాజరవుతున్న సందర్భంలో కొన్ని ఫైల్స్ తీసుకెళ్లారు. అంటే ఈ నోటీస్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకోమని చెప్పేసి ఏమన్నా సిట్ చెప్పిందా? లేదు, నోటీసులు ఏమి చెప్పలేదు, ఏం చేయలేదు. డాక్యుమెంట్స్ ఏం లేదు, అదేం లేదు. నోటీస్ తీసుకోపోయింది అంతే. రాజకీయ కక్షలో భాగంగా ఇది ఒక కక్షాన్ని పని చెప్పేసి మీరు అంటున్నారు. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎదుర్కొంటే ఏముందన్న మాకు సంబంధం లేని కేసులో
ఆ సంబంధం లేని కేసులో పిలిచినప్పుడు గౌరవంగా మా కోర్టుల మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి మేము వాళ్ళు పిలిచినందుకు వచ్చినాము, ఇలా అటెండ్ అవుతున్నాం. మాకు అవకాశం ఉండే కోర్టుకు పోయి కూడా దాన్ని ఇమీడియట్లీ ఆ నోటీస్ని పాస్ చేయడం, కానీ అవసరం లేదు, దాన్ని చేద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా అందరికీ అర్థం కావాలి కదా, ఉట్టిగా వేధించడం ఏంది, రోజు పేపర్ రాయడం, న్యూస్లో రావడం, ఇది అంతేందుకు. ఒకసారి నిజంగానే మనం పోతే మన సంబంధం లేని కేసులో మనం ఎన్నిసార్లు మనం రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇటు సిట్ నోటీసులు ఇచ్చి వేధిస్తుందంటూ హరీష్ రావు తరపున అడ్వకేట్స్ ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఆ సిట్ను తాము క్రాస్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నా, లేకపోతే హైకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడాను చట్టాల మీద ఉన్న గౌరవంతో సిట్ విచారణకు హాజరయ్యాము, మరోవైపు ప్రజలకు నిజాలు తెలియాలి కాబట్టి తాము ఈ సిట్ విచారణకు హాజరయ్యామంటూ కూడా ఇప్పటికే హరీష్ రావుకు సంబంధించినటువంటి లీగల్ బృందం చెప్తుంది. మొత్తం ఈ కేసులో హరీష్ రావుకు సంబంధించినటువంటి పాత్ర ఎక్కడా లేకపోయినప్పటికీ కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే ఈ నోటీసులు ఇచ్చారంటూ కూడా హరీష్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాదుల బృందం చెప్తోంది. కెమెరా పర్సన్ సూర్యబాబుతో కలిసి శశి, ఏబీ.